హాయ్ ఫ్రెండ్స్, మన జాతీయ జంతువు పులి. అవి ఎన్ని జాతులున్నాయి, ప్రపంచంలో అవి ఎక్కడెక్కడున్నాయి, వాటి వింతలు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. బెంగాల్ పులి. పులి ఉపజాతులలో అత్యధిక జనాభా కలిగిన పులి. వీటి ప్రధాన నివాసం మన భారతదేశం. ఇక్కడే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్ మరియు భూటాన్లలో తక్కువ జనాభా కలిగి ఉంటుంది. ఇవి సాధారణంగా 8 నుంచి 10 అడుగుల పొడవు, 200 నుంచి 260 కేజీల బరువు కలిగి ఉంటాయి. గడ్డి భూములు మరియు వివిధ వాతావరణంలో నివసిస్తాయి. వీటి ఆహారంలో ప్రధానంగా జింకలు మరియు అడవి పంది వంటి పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి. ఇండో చైనీస్ పులి. వీటి ప్రధాన నివాసం కంబోడియా, లావోస్, మయన్మార్, థాయిలాండ్ మరియు వియత్నాం దేశాలు. ఇవి సాధారణంగా 8 నుండి 9 అడుగుల పొడవు, 130 నుంచి 220 కేజీల బరువు కలిగి ఉంటాయి. ఇండో చైనీస్ పులులు దట్టమైన ఉష్ణమండల అడవులు మరియు పర్వత ప్రాంతాలను ఇష్టపడతాయి. బెంగాల్ పులులతో పోలిస్తే వీటి కోటు సాధారణంగా తేలికైనది మరియు తక్కువ చారలు కలిగి ఉంటాయి. మలయన్ పులి. మలేషియాలోని మలయ్ ద్వీపకల్పానికి చెందినది. ఈ పులులు కొంచెం చిన్నవిగా ఉంటాయి. 7 నుంచి 8 అడుగుల పొడవు మరియు 100 నుంచి 140 కేజీల బరువు కలిగి ఉంటాయి. మలయన్ పులులు ఉష్ణమండల వర్షారణ్యాలలో నివసిస్తాయి మరియు సమర్థవంతమైన అధిరోహకులు. సైబీరియన్ పులి. వీటిని అముర్ పులి అని కూడా పిలుస్తారు. పులిలోని అతిపెద్ద జాతి. ప్రధానంగా రష్యా ఫారెస్ట్లో కనిపిస్తాయి. చైనా ఇంకా ఉత్తర కొరియాలో తక్కువ జనాభా కలిగి ఉంటాయి. వీటి పొడవు 10 అడుగుల వరకు ఉంటుంది. 200 నుంచి 300 కేజీల బరువు కలిగి ఉంటాయి. చల్లటి వాతావరణాలకు అనుగుణంగా వీటికి కఠినమైన శీతాకాలాల నుండి రక్షణ కల్పించడానికి మందపాటి బొచ్చు మరియు కొవ్వు పొరను కలిగి ఉంటాయి. ఇవి బొరియల్ అడవులు మరియు పర్వత ప్రాంతాలలో నివసిస్తాయి. దక్షిణ చైనా పులి. అత్యంత ప్రమాదంలో ఉన్న పులి ఉపజాతి. బహుశా అడవిలో అంతరించిపోయి ఉండొచ్చు. చారిత్రాత్మకంగా దక్షిణ చైనాలోని పర్వత ప్రాంతాలలో కనిపించే ఈ పులులు 7 నుంచి 8 అడుగుల పొడవు, 100 నుంచి 150 కేజీల బరువు కలిగి ఉంటాయి. ఇవి దట్టమైన ఉష్ణమండల అడవులను ఇష్టపడతాయి మరియు ప్రధానంగా జింకలు, అడవి పందులను తింటాయి. విస్తృతమైన ఆవాస నష్టం మరియు వేట కారణంగా దక్షిణ చైనా పులుల జనాభా కనుమరుగయ్యింది. కేవలం 50 పులులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా మనిషి సంరక్షణలో, అంటే నేషనల్ పార్క్ అటువంటి వాటిల్లో. సుమత్రన్ పులి. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం వీటి ప్రధాన నివాసం. ఇవి పులి జాతిలోని అతి చిన్న పులి. ఇవి 6 నుండి 7 అడుగుల పొడవు, 100 నుండి 150 కేజీల బరువు కలిగి ఉంటాయి. సుమత్రన్ పులులు ఉష్ణమండల అరణ్యాలలో నివసిస్తాయి. వీటి జనాభా తీవ్రమైన ప్రమాదంలో ఉంది. అడవిలో కేవలం 600 మాత్రమే మిగిలి ఉన్నాయని అంచనా. వీటి అంతరించిపోవడాన్ని నివారించడానికి తీవ్రమైన పరిరక్షణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెల్ల పులి వేరే జాతి కాదు. ఇది బెంగాల్ పులి వర్ణ వైవిధ్యం. ల్యూసిజం అనే జన్యు పరివర్తన కారణం వల్ల వీటికి తెల్లటి బొచ్చు, నల్లటి చారలు మరియు నీలిరంగు కళ్ళు వస్తాయి. అలాగే నల్లపుల్లి కూడా వేరే జాతి కాదు. ఇది కూడా బెంగాల్ టైగర్ యొక్క వర్ణ వైవిధ్యం. ఇది మెలనిజం అనే జన్యు పరివర్తన వల్ల రంగు ఇలా వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రపంచంలో టోటల్ 6 జాతులు ఉన్నాయి. ఇందులో కొన్ని అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.